ఈరోజు మూవీ రివ్యూ ఏంటో చూసేద్దాం తెలుగులో. అయితే ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో అవైలబుల్ ఉంది. ఒకసారి వెళ్ళి చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, మీ ఇష్టం అది. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే కనుక స్పేస్ షిప్ అనేది ఏలియన్ పైన నుంచి కిందకి రావడం జరుగుతుంది. అది దానంతలో అదే వచ్చిందంటే అది కాదు. అయితే మన విలన్ ఒక హీరో ఉంటాడు అనమాట. ఆ హీరోనే దాదాపు 150 ఏళ్ళ నుంచి అలా 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 సైంటిస్ట్ కదా కనిపెట్టుకుంటూ లాస్ట్కు 2024 జూలైలో అనుకుంటా, జూన్లో ఇంకా చేయడం జరిగింది అనమాట. ముందుకు వచ్చి అవన్నీ చేస్తారు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా. కానీ దగ్గర వీళ్ళు 13 మంది కలిసి ఏదో పని మీద వెళ్దామని అనుకుంటారు. వెళ్ళిన తర్వాత అడవిలో వీళ్ళందరూ చిక్కుపోతారు. వీళ్ళందరినీ తీసుకోవడం జరుగుతుంది ఆ ఒక ఏలియన్ స్పేస్ షిప్ అనేది. దాని తర్వాత వాళ్ళు బయటకు వచ్చేదా లేదా అనేది మెయిన్ స్టోరీ లైన్. ఇంకా ఈ మూవీ అయితే నాకు టైం వేస్ట్ అనిపించింది. ఇక మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఈ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది, తెలుగులో అవైలబుల్ ఉంది. ఒకవేళ లైక్ చేయండి, షేర్ చేయండి. నాకేమంతగా నచ్చలేదు, బీజిఎం ఎటో పోయింది, మ్యూజిక్ ఏం బాగాలేదు, స్క్రీన్ ప్లే సరిగ్గా వాడుకోలేదు, స్టోరీలోని ఏం లేదు, లాస్ట్కి చూసేదాకా మనకి ఏం అర్థం కాదనమాట. అట్లుంది సినిమా. ఏం చేస్తుంది కూడా మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి. పర్ఫార్మెన్స్ యాక్టర్స్ అయితే ఏమంతా నచ్చలేదు, డబ్బింగ్ కూడా వేస్ట్. డబ్బింగ్ అయితే ఏమంతగా నచ్చలేదు మనకి. ఒకవేళ లైక్ చేయండి, షేర్ చేయండి.